మిత్రులందరికీ నమస్కారం అండి. ఇక్కడ నేను ఒక మంచి పుస్తకం యొక్క రివ్యూ చెప్పబోతున్నాను. సంక్షిప్త బ్రాహ్మణ చరిత్ర. ఇది మన బ్రాహ్మణులందరికీ ఎంతో ఉపయుక్తమైనటువంటి పుస్తకం. మన మూలాలు ఏమిటో మనకు తెలిపే పుస్తకం అన్నమాట. ముఖ చిత్రంగా దీనికి మనకు వేద పురుషులను ఇచ్చి ఉన్నారు. దీని సంకలనకర్త డాక్టర్ పాలకోడేటి సత్యనారాయణరావు గారండి. అనుపమ సాహితీ వారు ఈ పుస్తకాన్ని ప్రచురించి ఉన్నారు. అలాగే దీని ప్రాప్తి స్థలములను ఒకసారి పరిశీలించండి. ఈ ఫోన్ నెంబర్స్ ద్వారా మనం పుస్తకాన్ని ఈ ఫోన్ నెంబర్స్కి కాంటాక్ట్ అయ్యి పుస్తకాన్ని తెప్పించుకోవచ్చు అన్నమాట. అలాగే ఈ పుస్తకం యొక్క ఫోన్ నెంబర్లు అవన్నీ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే దీనికి ముందు మాట ప్రముఖ పురాణ ప్రవచనకర్త శ్రీ విద్యోపాసకులు బ్రహ్మశ్రీ బైలవపు శ్రీనివాసరావు గారు రాసి ఉన్నారు. అలాగే సంకలనకర్త పాలకోడేటి సత్యనారాయణరావు గారు కూడా ముందు మాట వ్రాసి ఉన్నారు, చవిత మనది ఘనత మనది అనే పేరుతో. అలాగే ఇక్కడ పాలకోడేటి ఫౌండేషన్ ట్రస్ట్ వివరాలు ఇచ్చి ఉన్నారండి. ఇక విశేష సూచికలోకి వస్తే మొదటి అధ్యాయం హైందవ సంస్కృతి, చాతుర్వర్ణ వ్యవస్థ. చాతుర్వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణులు. చాతుర్వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణులు, వివిధ ప్రాంతాల్లో బ్రాహ్మణులు, ముఖ్యంగా తెలుగు బ్రాహ్మణులలో వైదికులు, నియోగులు, ఋషుల యొక్క వివరాలు, ఋషులు గోత్ర పురుషులు అనే వివరాలు ఇచ్చారండి. వివిధ మన్వంతరాల్లో సప్తర్షుల గురించి ఇచ్చారు. అలాగే రెండవ అధ్యాయంలో ఋషుల యొక్క ప్రవరలు ఎలా ఏర్పడ్డాయి, ప్రవరలు ఏమిటి అనేది విషయం ఇచ్చారు. అలాగే మూడవ అధ్యాయంలో గోత్ర పురుషుల గాథలు అక్షర క్రమంలో ఆంగీరస, అత్రి, అగస్త్య, అత్రి, అంగీరస, కన్వ, కశ్యప, కుత్సుడు, కౌశికుడు, గర్గుడు, గౌతముడు, జమదగ్ని, పరాశరుడు, బర్హస్పత్యుడు, భరద్వాజుడు, భృగువు, ముద్గలుడు, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, వాధూలుడు, శటమర్షణుడు, శాండిల్యుడు, శౌనకుడు, శ్రీవత్స, హరితుడు, ఇలా మొదలైనటువంటి గోత్రపురుషుల గాథలు ఇచ్చారండి. అలాగే నాలుగవ అధ్యాయంలో ప్రవర అంటే ఏమిటి, ప్రవర యొక్క ప్రాశస్త్యం, అర్థం ఇచ్చారు. ఆపస్తంభాది గృహ్యసూత్రకర్తల యొక్క గాథలు ఇచ్చారండి. అలాగే చివరి అధ్యాయంలో సంక్షిప్త వేద పరిచయము, షోడశ సంస్కారాలు అంటే ఏమిటి అంటే మనకు మనిషి జన్మించిన దగ్గర నుంచి గతించే వరకు జరిగే కర్మలను షోడశ సంస్కారాలు అంటారు. వాటి యొక్క వివరాలు ఇచ్చారు. అలాగే సంకల్పం యొక్క అర్థము, గాయత్రి మంత్ర విశిష్టత, అలాగే మనం అందరం చేసుకోవడానికి వీలుగా మన దైనందిన జీవితంలో సంక్షిప్త సంధ్యావందనం ఇచ్చారు. దీనికి అనుబంధంగా అక్షర క్రమంలో గోత్ర ప్రవరలు ఇచ్చారండి. అది మనకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే ఇక్కడ నేను మీకు మళ్ళీ ఒకసారి పబ్లికేషనర్ వివరాలు చూపిస్తున్నాను, గమనించగలరు. వెనక గ్రంథకర్త యొక్క వివరాలు ఇచ్చి ఉన్నారండి. ఇది సంక్షిప్త బ్రాహ్మణ చరిత్ర పుస్తకము. ఈ పుస్తకం వల్ల మనకు ప్రాథమికంగా బ్రాహ్మణుల యొక్క ఔన్నత్యం అనేది ఏమిటో అర్థమవుతుంది. శ్రీమాత్రే నమః.